హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకిది లాస్ట్ విలేజ్ వ్లాగ్ అండి. జర్నీ వ్లాగ్ కూడా. నేను ఆంధ్ర వచ్చి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుందండి. కానీ ఈసారి ఎక్కువగా నేను వీడియోస్ షూట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు కూడా. నేను ఆంధ్ర వచ్చేటప్పుడే అనుకుంటూ ఉంటానండి, మీరందరూ విలేజ్ వ్లాగ్స్ ఇష్టపడతారు కదా! ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలని అనుకుంటాను. కానీ ఇక్కడికొస్తే టైం తెలియకుండానే గడిచిపోతుందండి. నేను వీడియోస్ షూట్ చేయడం కూడా మర్చిపోతాను. అందరితో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా డేస్ అన్నీ గడిపేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేనొచ్చి దగ్గర దగ్గర 1 మంత్ అయిందండి. కానీ ఏంటో 1 వీక్ కూడా ఉన్నట్టే అనిపించలేదు నాకు. ఇంకా ఈరోజు కాదు, నెక్స్ట్ డే నాకు జర్నీ ఉందన్నమాట. నేను సాత్విక్ యూపీ బయలుదేరుతున్నాం. ఇంకిక్కడ మార్నింగ్ నిద్ర లేచి బయటికి రాగానే గుమ్మం ముందు కొన్ని పూల మొక్కలు అవి ఉంటాయి కదండి. ఇంకా నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆ పూల మొక్కల దగ్గరికి వచ్చి ఈ విధంగా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ మా సాహితమ్మ వేడి నీళ్ళు కాస్తుంది. అత్తమ్మ మార్నింగ్ లేచిన వెంటనే పొయ్యి మీద ఈ విధంగా వేడి నీళ్ళు పెట్టేస్తారండి. ఇంకా మేమందరం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోతాం. ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత మా మార్నింగ్ రొటీన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది కదండి. ఇంకా మా విలేజ్ని, ఈ విలేజ్ క్లైమేట్ని, ఇదంతా కూడా మేము చాలా మిస్ అవుతాము. ఈసారి నేను ఎక్కువ రోజులే ఉన్నాను కదండి. అంటే దగ్గర దగ్గర 1 మంత్ ఉన్నాను. వెళ్ళాలంటే ఇప్పుడు కొంచెం బాధగానే ఉంది. సాత్విక్ ఇద్దరు కూడా ఇక్కడ వారందరికీ బాగా అలవాటైపోయారు. కానీ వెళ్ళాలండి, తప్పదు. ఎందుకంటే సాత్విక్ ఇద్దరికి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అంటే ఫిబ్రవరి 1 నుంచి వాళ్ళకి రివిజన్స్ స్టార్ట్ చేస్తారండి. ఇంకా స్కూల్ నుంచి కూడా మెసేజెస్ వస్తున్నాయన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు యూపీ అయితే బయలుదేరుతున్నాము. ఇంక నేను మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసి ఇంట్లో అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని మా ఊరి శివాలయానికి అయితే వెళ్ళానండి. నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే తిరిగి యూపీ వెళ్తున్నప్పుడు మా ఊరి గ్రామ దేవతని అలాగే మా ఊరి శివయ్యను కూడా దర్శించుకుని వెళ్తాను. అది నాకు అలవాటు. మా ఊరి శివాలయం మాకందరికీ చాలా ఇష్టమండి. ఇంకా ఈ టెంపుల్‌కొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ప్రతిసారి ఆంధ్ర వచ్చినా కూడా ఎక్కువ రోజులైతే ఉండట్లేదు కదండీ. 1 వీక్, 10 డేస్ అలా ఉండి వెళ్ళిపోతున్నాం. ఈసారైతే దగ్గర దగ్గర 1 మంత్ ఉన్నాం కదండీ. సాత్విక్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ అందరికీ వీళ్ళిద్దరూ బాగా అలవాటైపోయారనమాట. ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూలు, చదువు కొంచెం బిజీ అయిపోతారు. ప్రెజెంట్ యూపీలో చాలా చలి ఉంటుందండి. ఇక్కడ క్లైమేట్‌కి, అక్కడ క్లైమేట్‌కి చాలా చేంజ్ ఉంటుందనమాట. యూపీలో ఎలా ఉంటుంది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు అక్కడైతే చాలా చలి. ఇక్కడేంటంటే మనకి సంక్రాంతి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఎండలు ముదిరిపోతాయి కదండీ. చలి ఏమీ ఉండదు పెద్ద. ఇంకా ఉడుకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అక్కడైతే ఇంకా మార్చి ఫస్ట్ వీక్ వరకు కూడా చలిగానే ఉంటుంది. ఇంక యూపీ వెళ్ళిన తర్వాత ఫుల్ ప్యాక్ అయిపోవాలనమాట. అంటే స్వెటర్స్, కాళ్ళకి సాక్స్‌లు, చేతికి గ్లౌజులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకిక్కడ మేము డాబా పైకొచ్చి మా విలేజ్ మొత్తం ఒకసారి చూసుకుంటున్నామనమాట. వెళ్ళిపోతున్నాం కదండీ. ఇంకా డాబా పైన అట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. యూపీ వెళ్తే ఇంక ఈ క్లైమేటు, ఈ నేచర్ ఇదంతా కూడా మేము చాలా చాలా మిస్ అవుతాము. ఇంకిక్కడ నేను కొబ్బరితో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఒక 4 కొబ్బరి చెక్కలున్నాయి. కొబ్బరి లౌజు ప్రిపేర్ చేస్తున్నాను. తిని చాలా రోజులైంది. సాత్విక్ ఇద్దరు ఎప్పుడు తినలేదండి. వాళ్ళు ఇష్టంగా తింటారేమో అన్నట్టు ప్రిపేర్ చేశాననమాట. బెల్లం వేసి, ఈ కొబ్బరి వేసి. కానీ వాళ్ళైతే అస్సలు ముట్టుకోలేదు. కొబ్బరి, బెల్లం ఈ రెండింటి కాంబినేషన్ హెల్త్‌కి చాలా మంచిదండి. తింటే చాలా హెల్తీ. ఏది హెల్తీనో అది పిల్లలు అస్సలు తినరు కదండీ. వాళ్ళు ఇష్టంగా తింటే గనక అది బాక్స్‌లో పెట్టుకొని ట్రైన్‌లో తీసుకువెళ్దాం. ఆకలి అంటే గనక ఇద్దామని అనుకున్నాను గానీ, వాళ్ళైతే ఆ కొబ్బరి లౌజు నోట్లో కూడా పెట్టుకోలేదు. ఇంకిక్కడ అత్తమ్మ గదులన్నీ కూడా చక్కగా సాంబ్రాణి ధూపం వేశారండి. ఈవినింగ్ అయ్యేసరికి అత్తమ్మ రొటీన్ అనమాట అది. నాకు కూడా ఆ సాంబ్రాణి ధూపాలు అవన్నీ కూడా చాలా ఇష్టం. ఇంకా నేనైతే బట్టలు సర్దుకుంటున్నాను.
ఈసారి నేను లగేజ్ అది పెద్దగా ఏం తీసుకువెళ్ళట్లేదండి. వచ్చిన ప్రతిసారి మేము అక్కడే దొరకని కొన్ని సరుకులు ఇవన్నీ తీసుకువెళ్తాం కదా! అవి పెద్దగా తీసుకువెళ్ళట్లేదు. పిండి వంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ, సరుకులైతే తీసుకువెళ్ళట్లేదు. ఎందుకంటే నేను, పిల్లలు ముగ్గురమే జర్నీ చేయాలి కదండీ! సో, ఎక్కువ లగేజ్ వద్దు అని అనిపించింది. అర్జున్ ఉంటే గనక బట్టలన్నీ నేను నీట్‌గా ఫోల్డ్ చేసిస్తే అర్జునే బ్యాగ్ మొత్తం సర్దుతారండి. ఇప్పుడు ఆయన లేరు గదా! అందుకని ఈ బట్టల బ్యాగ్ అంతా కూడా నేనే సర్దుకోవాల్సొచ్చింది. ఇంకా నేను, పిల్లలు ఈసారి ఒంటరిగా జర్నీ చేస్తున్నాం కదండీ! అత్తమ్మకి, అమ్మమ్మకి కొంచెం టెన్షన్ అనమాట. సో, నాకైతే అంటే నేనైతే కొంచెం ధైర్యంగానే ఉన్నాను. ఎందుకంటే విజయవాడ నుంచి హరి ఉంటాడండి. హరి అంటే మీకు తెలుసు కదా! తను మా హస్బెండ్ కొలీగ్. నా పాత వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో హరిని చూపించాను. ఇంకా విజయవాడ నుంచి తను ఉంటాడు కాబట్టి నాకు పెద్దగా టెన్షన్ ఏమీ లేదు. ఇంకిక్కడ మా తమ్ముడండి. నేనిప్పుడు పాలకొల్లు నుంచి అంటే నెక్స్ట్ డే పాలకొల్లు నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుందనమాట. పాలకొల్లు నుంచి విజయవాడ వెళ్తాను. పాలకొల్లు నుంచి ట్రైన్‌లో మా తమ్ముడు నాకు తోడుగా ఉంటాడు. మీరక్కడ చూస్తున్నారు కదా! తను మా తమ్ముడు. ముందు రోజు నైటే మా ఇంటికొచ్చి పడుకున్నాడు. ఇంకిది జర్నీ రోజు మార్నింగ్ 5:30 అవుతుందండి. పాలకొల్లు నుంచి 6:00కి ట్రైన్ ఉందనమాట. ఆ ట్రైన్‌కి ఇప్పుడు మేము బయలుదేరుతాం. ఇంక నేను ట్రైన్‌లో తినడం కోసం ఫుడ్ ఏమి పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను 3:00కే నిద్ర లేచి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా నిద్ర లేకుండా ఎందుకులే ట్రైన్‌లోనే ఏదో ఒక ఫుడ్ తీసేసుకుందాంలే అని నేను ఫుడ్ ఏమి ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అత్తమ్మ ఇడ్లీ పిండి అట్లు అవి వేశారు. ఇంకా అవి నేను బాక్స్‌లో పెట్టుకొని తీసుకువెళ్ళిపోతున్నాను. సాహితీ, సాత్విక్ వాళ్ళకి ట్రైన్‌లో తినిపిస్తాను. మా తమ్ముడు ఉన్నాడు కదండీ! తను ఆకివీడులో ఎంఆర్‌ఓ గారి దగ్గర వర్క్ చేస్తాడు. అందుకని ఇంకా ఎవ్రీ డే ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్‌లోనే జర్నీ చేస్తాడనమాట. ఎవ్రీ డే ఆ ట్రైన్ ఎక్కి తను ఆకివీడులో దిగిపోతాడండి. సో, ఇప్పుడు నాకు ఆకివీడు వరకు మా తమ్ముడు తోడుంటాడనమాట. మేము ప్రతిసారి తాడేపల్లిగూడెం వెళ్ళి అక్కడి నుంచి ఝాన్సీ వెళ్ళే ట్రైన్ ఎక్కుతాం కదండీ! అది మార్నింగ్ 11:30కి ఉందనమాట. ఇంకా ఇప్పుడైతే మా జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుందండి. విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్ అది చెన్నై నుంచి వస్తుందండి. ఇంక విజయవాడ వెళ్ళి ఆ ట్రైన్ అయితే ఎక్కుతాము. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది కదండీ! యూపీ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా కొంచెం బిజీగానే ఉంటాయన్నమాట. అంటే ట్రైన్ టికెట్స్ అవి దొరకడం కష్టమే. మాకైతే లక్కీగా ఈ ట్రైన్‌కి టికెట్స్ అయితే దొరికాయండి. సో, అందుకని ఇంకా విజయవాడ నుంచి ఆ ట్రైన్‌కైతే వెళ్తున్నాము. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ జాగ్రత్తలు చెప్తుందండి. నాకెప్పుడు ఒకటే చెప్తది, "పిల్లల్ని కొట్టొద్దమ్మా, జాగ్రత్తగా చూసుకో, ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి" ఇలా చెప్తుందనమాట. వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదండీ! యూపీ నుంచి ఇక్కడికొస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అండి. అసలు 2 రోజుల ముందు నుంచి నిద్ర కూడా పట్టదనమాట. ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా? ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళిపోతామా? అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ యూపీ వెళ్ళేటప్పుడు అంతే బాధ ఉంటుందనమాట. ఆ 2 డేస్ ముందు నుంచే చాలా బాధొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా 2 డేస్‌లో వెళ్ళిపోవాలి అనే బాధ. కానీ తప్పదు కదండీ! వెళ్ళాలి. ఇంకొక 2 మంత్స్‌లో సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే గనక వాళ్ళకి సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ మాకు ట్రాన్స్‌ఫర్ ఉంటుంది అని అనుకుంటున్నాం. దేవుడి దయ వల్ల దగ్గరలోకి ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అయితే బావున్ను. అది ఇంకా మన చేతుల్లో లేదు కదండీ! ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినా కూడా వెళ్ళాల్సిందే. ఇంకిక్కడ అత్తమ్మ బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి బాక్సుల్లో పెట్టేశారు. ఇంకా సర్దుకొని మేమైతే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ మంత్ మా తమ్ముడి మ్యారేజ్ ఉందండి. ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు కదా మా తమ్ముడు. సో, తన మ్యారేజ్ అనమాట. సో, నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ టైంకి నువ్వు కంపల్సరీ రావాలక్క అని చెప్తున్నాడు. మా ఫ్యామిలీలో లాస్ట్ మ్యారేజ్ అనమాట మా తమ్ముడిది. రావాలి అని చాలా ఆశగా, కోరికగా ఉంది. చూడాలండి ఇంకా ఆ టైంకి ఏమన్నా పిల్లలకి ఎగ్జామ్స్ ఏమో ఇంకా ఆ టైంకి పిల్లలకి లీవ్ ఇస్తారో లేదో చూడాలి. ఇస్తే గనక కంపల్సరీ మా తమ్ముడి మ్యారేజ్‌కొచ్చి ఒక 4 డేస్ లీవ్ ఇచ్చినా సరిపోతుంది. సో, నేను, అర్జున్ వచ్చి వెళ్దామని అనుకుంటున్నాం. ఇంకిక్కడ నేను దేవునికి నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నాను. మా ఆడపడుచు బొట్టు పెడుతుందండి. మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి ఇంకా మార్నింగే నిద్ర లేచి వచ్చారనమాట. మా సత్య కూడా నాతోనే ఉందండి. వీడియో తీస్తుంది. సత్య ఇప్పుడు నాతో పాటు రైల్వే స్టేషన్‌కొస్తుంది. సో, రైల్వే స్టేషన్‌కొచ్చి మేము ట్రైన్ ఎక్కిన తర్వాత వచ్చేస్తుంది. మేము వచ్చి వెళ్ళే ప్రతిసారి మన శబరి అమ్మమ్మ
అత్తమ్మ ఈ విధంగా కొంచెం ఎమోషనల్ అవుతారండి. మేము వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 డేస్ డల్‌గానే ఉంటారు. తర్వాత నార్మల్ అయిపోతారు. మేము కూడా యూపీ వెళ్ళిన తర్వాత అండ్ మాకు కూడా ఒక 2, 3 డేస్ ఏదోలా ఉంటుందండి. ఇక్కడ అందరితో టైమ్ స్పెండ్ చేసి వెళ్తాం కదా! అందరూ ఉంటారు కదా ఇక్కడ. ఇంకా యూపీ వెళ్ళిపోయిన తర్వాత మేము మాత్రమే ఉంటాం కదా! మాకు కూడా కొంచెం ఇక్కడ ఆలోచనలతో మనసంతా కూడా కొంచెం ఏదోలాగా ఉంటుందనమాట. నేను లాస్ట్ టైమ్ వచ్చి వెళ్తున్నప్పుడు అంటే లాస్ట్ టైమో అంతకుముందో తెలీదండి. జర్నీ వ్లాగ్‌లోనే ఎవరో అన్నారు. "మీరు వెళ్ళేది యూపీనే కదా! యూఎస్ఏ కాదు కదా! ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు" అని ఎవరో కామెంట్ పెట్టారండి. యూపీ అయినా, యూఎస్ఏ అయినా ఏదైనా దూరం దూరమే కదండీ! ఆ బాధ అనేది ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది. దీన్ని కొట్టే దీన్ని పెట్టుకున్నావా చూడు, నేను పెట్టలేదు. ఇంకిక్కడ ఆటోలో పాలకొల్లు రైల్వే స్టేషన్‌కైతే వెళ్తున్నాం. పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ జర్నీస్ గానీ, మిడ్‌నైట్ జర్నీస్ గానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి కదండీ! పిల్లలకి నిద్ర లేకపోతే మనల్ని విసిగిస్తూ ఉంటారు. అందుకనే మిడ్‌నైట్ జర్నీసు అవన్నీ కూడా ఎక్కువగా చేయాలి అనిపించదు. మాకు తాడేపల్లిగూడెం నుంచి 11:30కి ట్రైన్ ఉంటుంది కదండీ! అదే మాకు పర్ఫెక్ట్ టైం అనమాట. అయితే ఆ ట్రైను వీక్లీ 2 టైమ్స్ మాత్రమే ఉంటుందండి. తాడేపల్లిగూడెం నుంచి ఝాన్సీ వెళ్ళే ట్రైను. మండే అలాగే ఫ్రైడే ఉంది. అలాగే ఎవ్రీ డే కూడా ఒక ట్రైన్ ఉంటుందండి. అది మిడ్‌నైట్ 2:00 ఉంటుందనమాట. ఆ ట్రైన్‌కైతే అస్సలు జర్నీ చేయలేమండి. అస్సలు నిద్ర ఉండదనమాట. పిల్లలు చాలా విసిగిస్తారు. అందుకని ఎక్కువగా మేము తాడేపల్లిగూడెం నుంచే వెళ్తూ ఉంటాము. ఇంకా ఈ జర్నీ కూడా చాలా తక్కువ చేస్తామనమాట. బట్ ఈ జర్నీ కూడా పర్వాలేదండి, బానే ఉంటుంది. 6:00కి మనం పాలకొల్లో ట్రైన్ ఎక్కితే 10:30 ఆ టైంకి విజయవాడలో దిగిపోతాం. ఇంక మేము విజయవాడ నుంచి ఝాన్సీ వెళ్ళే ట్రైన్ అయితే 12:30, 12:15 ఆ టైంకి ఉంటుందండి. కరెక్ట్‌గా టైం కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 ఆ టైంకి ఝాన్సీలో అయితే దిగిపోతాం. ఈ జర్నీ కూడా బానే ఉంటుంది. ఇంకిక్కడ మేము పాలకొల్లు ట్రైన్ ఎక్కేసి విజయవాడ అయితే వచ్చేసాము. ఆకివీడు వరకు మా తమ్ముడు ఉన్నాడండి. ఇంకా ఆకివీడులో తమ్ముడు దిగిపోయాడనమాట. ఇంకా విజయవాడలో కొంతసేపు కూర్చున్న తర్వాత హరి అయితే వస్తున్నాడు. చెప్పాను కదండీ విజయవాడ నుంచి మాకు తోడుగా హరి ఉంటాడని చెప్పాను కదండీ! హరి వాళ్ళది విజయవాడనే. నేను విజయవాడలో ట్రైన్ దిగిన తర్వాత ఒక 15, 20 మినిట్స్ అయిన తర్వాత హరి అయితే వచ్చాడు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ హరి అంటే చాలా ఇష్టమండి. హరికి కూడా పిల్లలంటే ఇష్టమనమాట. మేము ఝాన్సీలో ఉన్నప్పుడు పిల్లల్ని కలవడానికి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి రెగ్యులర్‌గా మా ఇంటికి వస్తూ ఉంటాడు. అందుకని సాహితీ, సాత్విక్ ఇద్దరికీ హరి బాగా అలవాటు, ఇష్టం కూడా. ఇప్పుడైతే హరి మా దగ్గర వర్క్ చేయట్లేదండి. అంటే మేముండే ప్లేస్‌లో కాదు, ఝాన్సీలో కాదు. వారణాసికి దగ్గరలో అక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిందనమాట హరికి. ఇప్పుడైతే తను వారణాసి దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఇంకిక్కడ మేము వెళ్ళే ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందండి. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. నేను మార్నింగ్ ట్రైన్‌లో తినడం కోసం ఫుడ్ ఏమి ప్రిపేర్ చేసుకొని తీసుకురాలేదు కదండీ! కానీ హరి మాత్రం తీసుకొచ్చాడనమాట. మా కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని తీసుకొచ్చాడు. పులిహోర, చపాతీ, రైస్, కర్రీ ఇట్లా ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేయించుకొని తీసుకొచ్చాడండి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పిల్లలిద్దరికీ భోజనం తినిపించేసి, నేను కూడా భోజనం చేసేసి హ్యాపీగా పడుకున్నాం. పడుకుని ఈవినింగ్ 5:30 ఆ టైంకి నిద్ర లేచామండి. ఈరోజు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచాం కదా జర్నీ కోసం. ఇంకా అందుకని ట్రైన్ ఎక్కగానే నిద్రొచ్చేసింది. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా హ్యాపీగా పడుకొని 5:30కి అయితే నిద్ర లేచారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చిన్నప్పటి నుంచి లాంగ్ జర్నీ చేయడం అలవాటేనండి. ఈ ట్రైన్ జర్నీస్ ఇవన్నీ కూడా బాగా అలవాటనమాట. అందుకని జర్నీస్‌లో పెద్దగా నన్నేమి విసిగించరు. నేను ట్రైన్ ఎంత ఫ్రీగా ఉంటుందని అనుకోలేదండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా జరుగుతుంది కదా! ప్రయాగ్‌రాజ్‌లో. ట్రైన్స్ అన్నీ కూడా కొంచెం రష్‌గా ఉంటాయేమో అని అనుకున్నాను కానీ, ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు నేనెక్కిన ట్రైన్ పెద్దగా ఎక్కడ స్టాప్ ఉండదు. ఇది ఎక్స్‌ప్రెస్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ స్టాప్ ఉండదు. అందుకని పెద్దగా రష్ అయితే లేదండి. చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది. చెన్నైలో స్టార్ట్ అయిన ట్రైన్ మళ్ళీ విజయవాడలో స్టాప్ ఉందనమాట. తర్వాత 2, 3 చోట్ల మాత్రమే స్టాప్ ఉంది. ఎక్కడ కూడా ఆగదు. అందుకని ఈ ట్రైన్‌కి పెద్దగా ఆహ్, రష్ అయితే లేదనమాట. ఎక్కువ జనం అవి లేరనమాట. చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ అయితే. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది.
నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి మేము ఝాన్సీలో దిగిపోతామండి. కరెక్ట్ టైం అయితే 5:30 అనమాట. అయితే ఇప్పుడు యూపీలో చలి ఎక్కువ ఉంటుంది కదండీ! మంచు కూడా మార్నింగ్ టైంలో బాగా మంచు ఎక్కువ పట్టి ఉంటుందనమాట. ఇంకా ఝాన్సీకి దగ్గరలోకి వెళ్ళేసరికి ట్రైన్ చాలా స్లో అయిపోయిందండి. అప్పటి వరకు చాలా ఫాస్ట్‌గా వచ్చింది నైట్ అంతా. ఇంకా ఝాన్సీ దగ్గరలోకి వచ్చేసరికి ట్రైన్ చాలా స్లోగా వచ్చింది. 5:30కి రావాల్సిన ట్రైన్ 7:13కి వచ్చిందండి. ఇంకా మేము వెళ్ళిన రోజునైతే చాలా మంచు పట్టేసింది. మంచు వర్షం కురుస్తుందనమాట. ఇంకా యూపీలో ఇంకా వింటర్‌లో ట్రైన్‌లన్నీ కూడా కొంచెం లేట్‌గానే తిరుగుతాయండి. లేట్‌గానే వస్తాయన్నమాట. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ క్లైమేట్, అక్కడ క్లైమేట్ ఎంత చేంజ్ ఉంటుందో చూపిస్తాను అని. మనకి ఆంధ్రాలో ఇప్పుడైతే ఎండలు బాగా కాస్తున్నాయి కదండీ! చలి కూడా పెద్దగా లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ జనవరి మంత్‌లో చలి చాలా ఎక్కువ ఉంటుందండి. మార్నింగ్ టైంలో కూడా ఈ విధంగా బాగా మంచు పట్టి ఉంటుంది. మేమొచ్చేసరికి అర్జున్ స్టేషన్‌లో రెడీగా ఉన్నారండి. పిల్లల్ని చూసి 1 మంత్ అయిపోయింది కదా! దగ్గర దగ్గర. ఇంకా పిల్లలు ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నారనమాట ఆయనైతే. ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి ఇంటికైతే బయలుదేరాం. ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి మేము ఇంటికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. సో, అంతే. ఇప్పుడు మంచు ఎక్కువగా ఉంది కాబట్టి హాఫ్ ఎన్ అవర్ పట్టొచ్చు. ఇంకిక్కడ హరి కూడా మాతో పాటే ఇంటికొస్తున్నాడు. చెప్పాను కదండీ! హరి వారణాసి వెళ్ళాలి. ఇంకా వారణాసి వెళ్ళే ట్రైన్ నైట్ 11:30కి ఉంటుందండి. మేము కాశీ వెళ్ళినప్పుడు ఎక్కాము కదా! సేమ్ అదే ట్రైను హరి ఎక్కాలనమాట. ఇంకా అందుకని మాతో పాటు ఇంటికొస్తున్నాడు. చూసారు కదా! మంచు ఎలా పట్టేసుందో. ఇప్పుడు 7:13 అవుతుందండి ట్రైన్. అంటే దగ్గర దగ్గర 7:30 అవుతుంది. 11:30 ఆ టైంకి ఎండొస్తుందండి. ఎండొచ్చినా సరే చలి మాత్రం మామూలుగానే ఉంటుంది. సో, యూపీలో క్లైమేట్ ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. చాలామంది మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా ప్రయాగ్‌రాజ్ వస్తూ ఉంటారు కదండీ కుంభమేళాకి. అయితే ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో చూసారు కదా! చాలామందికి ఇక్కడ క్లైమేట్ ఐడియా ఉండే ఉంటుంది. జనవరి మంత్‌లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే కొంతమందికి తెలీదు కదండీ. నార్మల్‌గా మనకి ఆంధ్రాలో ఎలా ఉందో అలాగే అక్కడ కూడా ఉంటుందేమో అని అనుకుంటారు. అలా ఉండదండి. ఇప్పుడు చలి చాలా ఎక్కువ ఉంటుంది. సో, దానికి తగ్గ ప్రిపరేషన్స్ చేసుకొని రండి. అంటే మంకీ క్యాప్స్ గానీ, వెచ్చగా ఉండే రగ్గులు, కాళ్ళకి సాక్స్‌లు, చేతికి గ్లౌజులు, అలాగే స్వెటర్సు అన్నీ పెట్టుకొని చాలా జాగ్రత్తగా రండి. అలాగే చిన్న పిల్లలతో వస్తే గనక చిన్న పిల్లలతో వచ్చినా, పెద్దవాళ్ళతో వచ్చినా సరే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఈ చలికి పిల్లలకి ఎక్కువగా చెవిపోట్లు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఈ చలికి జలుబు, దగ్గు ఇవన్నీ కూడా కామన్ కదండీ! ఇంకా వాటికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టుకొని ప్రిపేర్డ్‌గా అయితే రండి. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ నేనిక్కడ పిల్లల కోసం ఇడ్లీ, అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చలికి వేడి వేడిగా ఒక టీ తాగాలి కదండీ! ఇంకా అల్లం వేసి, ఇంకా వేడి వేడిగా టీ పెట్టుకొని తాగాము. ఇక్కడ మనం తినే ఫుడ్ ఏమి పెద్దగా దొరకదు కదండీ! అందుకని జర్నీ చేసొచ్చినా, నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని తినాలి. ఇంకా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఉంచారండి. అర్జున్ ఇంటి దగ్గరే ఉన్నారు కదా! ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట. ఇడ్లీ వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ట్రైన్‌లో చూసానండి. వాళ్ళు ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారనమాట. చాలామంది కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళు ఇంటి దగ్గర నుంచే చాలా వరకు ఫుడ్ క్యారీ చేస్తున్నారనమాట. ఒక పెద్ద సంచితో మరమరాలు తెచ్చుకున్నారండి. ఉగ్గాని ప్రిపేర్ చేసుకుంటారు కదండీ! ఉగ్గాని కోసం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవంతా కూడా ఏదో పోపు ప్రిపేర్ చేసుకుంటారు కదా! అదంతా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని తెచ్చుకున్నారు. ఇంకా ఒక గిన్నెలో మరమరాలు వేసుకొని అది వేసేసుకొని కలుపుకొని తింటున్నారనమాట. అది బెస్ట్ అండి. పిల్లలతో, పెద్దవాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం తినే ఫుడ్ దొరకదు కాబట్టి, ఇంకా ఇన్‌స్టెంట్‌గా మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఏదైనా ఉంటే గనక సో, అవన్నీ కూడా తెచ్చుకోండి. మనం జర్నీ చేసే ట్రైన్‌లో కూడా మనం తినే ఫుడ్ పెద్దగా ఏమీ దొరకదండి. అందుకని ప్రయాగ్‌రాజ్ వచ్చేవాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ప్రయాగ్‌రాజ్ వస్తున్నట్లయితే, పిల్లలతో వస్తున్నట్లయితే పిల్లలు తినే స్నాక్స్ మరమరాలు కానీ, లేదంటే అటుకులు మిక్స్చర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇంకిక్కడ ఇంటికొచ్చిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్నానం చేయించేశాను. ఇంకా ఇద్దరు అట్లా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడికొస్తే వాళ్ళ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఆంధ్రాలో ఉంటే గనక మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పక్కన మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు, లేదంటే మా తోటికోడలు వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదండీ! మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడ పిల్లలతో ఆడుకోవడం, ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడికొస్తే వాళ్ళ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి కూడా వెళ్ళిపోతారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వంట కూడా ప్రిపేర్ చేసేసాను. పప్పు, టమాటో ప్రిపేర్ చేశానండి. నేను ఎప్పుడు జర్నీ చేసి వచ్చినా సరే
పప్పు, టమాటా ఎక్కువగా ప్రిపేర్ చేస్తాననమాట. అదైతే తొందరగా అయిపోతుంది కదా! అందుకని. చాలా సేఫ్‌గా యూపీ అయితే వచ్చేసామండి. ఇంకా యూపీ వచ్చిన 2 డేస్ ఏదోలా ఉంటుందండి. ఇంక ఇంటి దగ్గర అందరితో కలిసి అందరితో టైమ్ స్పెండ్ చేసి వస్తాం కదా! ఇక్కడికొస్తే ఇంకా ఒక్క 2 రోజులు ఏదోలాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంక రేపటి నుంచి నా రొటీన్ నాకుంటుంది. మార్నింగ్ పిల్లల స్కూలు, వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయడం, హస్బెండ్‌కి లంచ్ బాక్సు ఇలా నా రొటీన్ నాకుంటుందనమాట. ఇంకా యూపీ వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేస్తాను. నాకు తెలుసు మీరు నా ఛానల్‌లో ఫ్యామిలీ వ్లాగ్సే ఎక్కువ ఇష్టంగా చూస్తారు. అండ్ ఇక్కడ వ్లాగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.